This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలని ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 70,000 వరకు జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగాల కోసం కూడా అఫీషియల్గా BL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 30,000కి పైగా శాలరీ అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 258 వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చెక్ చేసుకోవచ్చు. www.mha.gov.in అని చెప్పి మీరు ఈ వెబ్సైట్ని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం వాటిని ఫాలో అయితే అయిపోండి. సో నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి మీకు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ACIO2 లేదా టెక్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 258 వేకెన్సీస్ ఉన్నవి. సో మీకు అఫీషియల్గా ఆల్ ఓవర్ ఇండియా మీకు లొకేషన్ ఉంటుంది. సో మన సొంత రాష్ట్రంలో ఉన్న ఈ ఐబీ సంస్థల్లో కూడా మీరు పోస్టింగ్ అయితే పొందొచ్చు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి 7th CPC పే లెవెల్ 7 ప్రకారం బేసిక్ పేనే 44,900 ఇస్తారు. ఇంకా ఇవి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ కాబట్టి అడిషనల్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మీకు డిఆర్ఎస్ అలవెన్స్ ఉంటుంది, HRA హౌస్ రెంట్ అలవెన్స్, TA ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా అదర్ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 70,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి రిలవెంట్ ఫీల్డ్స్లో డిగ్రీతో పాటు డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. దాంతోపాటు మీకు ఖచ్చితంగా గేట్ స్కోర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో చెప్తాను ఆ రిలవెంట్ ఫీల్డ్స్ ఏవి కూడా నేను చెప్తాను, గేట్ స్కోర్ కూడా ఉండాలి. సో ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు గేట్ స్కోర్ లేకపోయినా, ఒకవేళ డిప్లొమా కానీ డిగ్రీ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ 16th November 2025 వరకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 years ఏజ్ ఉండాలి. ఇంకా ఈ మ్యాక్సిమం ఏజ్ 27 అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. SC/ST వాళ్ళకైతే 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకైతేనేమో 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ 258 వేకెన్సీస్ అని చెప్పాను కదా. అందులో కంప్యూటర్ సైన్స్ ఇంకా IT వాళ్ళకైతేనేమో 90 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకైతేనేమో 168 వేకెన్సీస్. ఇలా మీకు టోటల్ ఈ 2 డిసిప్లిన్స్ నుంచి 258 వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఓన్లీ ఈ 2 డిసిప్లిన్స్లో డిప్లొమా కానీ డిగ్రీ అంటే BE కానీ బీటెక్ ఈ డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. దాంతోపాటు ఖచ్చితంగా గేట్ స్కోర్ కూడా ఉండాలి, అది కూడా చూసుకోండి. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్, టెక్నికల్ ప్రొఫిషియన్సీ కోసం స్కిల్ టెస్ట్, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత DV కండక్ట్ చేస్తారు, అంటే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసేసి ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్తో మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు ఎలా ఉంటుందంటే టెక్నికల్ పేపర్ నుంచి డిసిప్లిన్ బేస్డ్, అంటే టెక్నికల్ పేపర్ వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్ అనుకో ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలా టెక్నికల్ పేపర్ వచ్చేసి మీకు డిసిప్లిన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. దీనిలో 100 క్వశ్చన్స్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 120 minutes, 2 hours టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సిటీస్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏ లొకేషన్ కావాలని చెప్పి ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు.
నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు యాక్చువల్గా ఈ షార్ట్ నోటిఫికేషన్ అనేది 23rd ఈ రోజు రిలీజ్ అయింది. అండ్ మీకు డీటెయిల్గా నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ 25th అక్టోబర్, అంటే మీకు 2 days ఎల్లుండి నుంచి మీకు డీటెయిల్ ఫుల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా మీకు ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు 16th నవంబర్ వరకు మీరు అఫీషియల్గా అప్లై అయితే చేసుకోవాలి. ఎగ్జామ్ డేట్స్ కానీ ఇవన్నీ మీకు ఇంకా అప్డేట్ చేయలేదు, వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అప్లికేషన్ 25th రోజు స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయినాక డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 200 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది. అండ్ మీరు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఫీని ఆన్లైన్లోనే పే చేయాలి, బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఐబీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ నేను చెప్తాను. సో ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన mha.gov.inకి వెళ్ళాలి. అందులో IBACIO2 లేదా టెక్ రిక్రూట్మెంట్ 2025 సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మీ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నాక అప్లికేషన్ ఫామ్ ఉంటుందిగా, దాన్ని మొత్తం కేర్ఫుల్గా ఫిల్ చేసి ఫోటో, సిగ్నేచర్, కొన్ని సర్టిఫికేట్స్ అని అడుగుతుందిగా, అవన్నీ ఇచ్చేసాక అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. ఆన్లైన్లోనే పే చేసి అప్లికేషన్ మొత్తాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు మీకు సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. సో మీరు ఎలా అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ mha.gov.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. ఇంకా యాక్చువల్గా మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఈ మంతే 25th నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీకు యాక్టివేట్ అయిపోతుంది లింక్ కానీ అవన్నీ కూడా అప్పటి నుంచే మీకు యాక్టివేట్ అయిపోయి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో 25th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్గా కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారనుకో, నేను మీ రెస్పాన్స్ని బట్టి దాన్ని బట్టి 25th రోజు వీడియో చేయడానికి అయితే చూస్తాను. సో ఈ ఆపర్చునిటీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళైతే ఈ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలను ఎంపిక చేసేందుకు షార్ట్ నోటిఫికేషన్ అయితే 23rd ఈ రోజు రిలీజ్ చేశారు. మీకు దీనికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ కానీ మీకు 25th నుంచి యాక్టివేట్ అవుతాయి. కాబట్టి మీ గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళు, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు, గేట్ స్కోర్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.